ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేగంగా దూసుకుపోతున్న ఏఐ స్టార్టప్ పర్ప్లెక్సిటీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. పర్ప్లెక్సిటీ తీసుకొచ్చిన ఏఐ ఏజెంట్ కమెంట్ ద్వారా అమెజాన్ లో నేరుగా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే రెండింటి మధ్య సమస్యకు మూల కారణం. వీళ్ళ సమస్య ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పర్ప్లెక్సిటీ తీసుకొచ్చిన ఒక కొత్త టూల్ చుట్టూ వివాదం నడుస్తుంది. దాని పేరే కొమెట్ ఏఐ ఏజెంట్. ఈ కొమెట్ ఏం చేస్తుందంటే మీ తరఫున అంటే యూజర్ అకౌంట్ తో అమెజాన్ సైట్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులను వెతికి ఆటోమేటిక్ గా కొనుగోలు చేస్తుంది. అంటే మీకోసం మీ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ షాపింగ్ చేస్తుందన్నమాట. సరిగ్గా ఇక్కడే అమెజాన్ కు కోపం వచ్చింది. వెంటనే దీన్ని ఆపేయాలని పర్ప్లెక్సిటీకి లీగల్ నోటీస్ పంపింది. పర్ప్లెక్సిటీ తీసుకొచ్చిన కొమెట్ తమ ప్లాట్ఫామ్ రూల్స్ ను బ్రేక్ చేస్తుందనేది అమెజాన్ వాదన. ముఖ్యంగా ఈ ఏఐ ఏజెంట్ తాను ఆటోమేటెడ్ బాట్ అని చెప్పకుండా మామూలు మనిషిలాగా నటిస్తుంది. ఇది కంప్యూటర్ ఫ్రాడ్ కిందకు వస్తుందని అమెజాన్ ఆరోపించింది. పైగా కామెంట్ ద్వారా ఆర్డర్ చేస్తే కస్టమర్లకు ఒక్కోసారి డెలివరీ కావట్లేదని పేర్కొంది. దీనివల్ల షాపింగ్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుందని అమెజాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనిపై పర్ప్లెక్సిటీ గట్టిగా బదులిచ్చింది. బుల్లింగ్ అనేది ఇన్నోవేషన్ కాదంటూ కౌంటర్ ఇచ్చింది. తమ ఏజెంట్ కేవలం యూజర్ల తరపున పనిచేస్తుందని, యూజర్లకు నచ్చిన టూల్ను వాడుకునే స్వేచ్ఛను అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నిస్తుందని వాదించింది. అమెజాన్ కు వినియోగదారుల అనుభవం కంటే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమని, అందుకే తమ ఏజెంట్ ను అడ్డుకోవాలని చూస్తుందని పర్ప్లెక్సిటీ బహిరంగంగా ప్రకటించింది. ఫైనల్ గా ఈ ఫైట్ కేవలం షాపింగ్ ఏజెంట్ గురించి కాదు. ఏజెంట్ కి ఏఐ యుగంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఏఐ పాత్రను ఇది నిర్వచించబోతుంది. ఏఐ ఏజెంట్లు ప్లాట్ఫామ్ రూల్స్ ను ఫాలో అవ్వాలా లేక యూజర్ల స్వేచ్ఛ కోసం పనిచేయాలా అనే ప్రశ్నలకు జవాబు ఈ న్యాయ పోరాటం తర్వాతే తెలుస్తుంది.